ప్రతి ఒక్కరూ కంటి చూపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురవుతాయని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఉపాధ్యక్షులు మమతా శ్రీనివాస్ అన్నారు. ఎయిమ్స్ స్కూల్ మరియు కిరణ్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ జ్యోతుల రాము స్వీయ పర్యవేక్షణలో రంగయ్యనాయుడు వీధిలో స్కూల్ ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మామ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కృష్ణసాయి లాంఛనంగా ప్రారంభించగా కిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ శిబిరంలో 500 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 100 మందికి శస్త్రచికిత్సకు ఎంపిక చేసి వీరందరికీ కిరణ్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు. వైద్య శిబిరం ఇన్ఛార్జ్ సత్యనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలతో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, వీరందరికీ శస్త్రచికిత్సతో పాటు కళ్లజోళ్లు కూడా ఆయా సంస్థల సహకారంతో ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారికి ఉచితంగా మందులను మమతా శ్రీనివాస్ అందించారు. ఆయన మాట్లాడుతూ వైద్యులు చేసిన సూచనలను నిత్య జీవితంలో పాటించడం ద్వారా కంటి చూపు సాధారణ స్థితికి వస్తుందన్నారు. జ్యోతుల రాము మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా కంటి వైద్య శిబిరంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులతో పాటు 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా దృష్టి దోషాన్ని త్వరగా గుర్తించడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎయిమ్స్ రఘు, విజయ్, డాక్టర్ ప్రద్యుమ్న, టీడీపీ కార్యకర్తలు గుండా సూరిబాబు, రెడ్నం సతీబాబు, పినిశెట్టి చిన్ని, బలరాంతో పాటు పలువురు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకున్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా మనం అందరం కూడా కిరణ్ హాస్పిటల్ సంస్థకి మనం చాలా రుణపడిపోయి ఉన్నామనే చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ఇంతటి చక్కటి క్యాంప్ నిర్వహిస్తున్నారు. అదీ కాక వీళ్ళందరూ కూడా గతం నుంచి కూడా పూర్వం నుంచి ఐ క్యాంపులు నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ కూడా అందరూ పేదవాళ్ళకి కూడా అన్ని చక్కగా ఇలాంటి సౌకర్యాలు చేకూర్చాలన్న భావంతో చాలా చక్కగా చేశారు. జ్యోతిరాము గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాన్ని బాగా నిర్వహించడానికి మాకు అన్ని సహకారం అందిస్తుంటారు. అలాగే ఎయిమ్స్ స్కూలు మాస్టర్లు ఇద్దరు కూడా ఈ ఏర్పాట్లన్నీ చేయడంలో చాలా ముందు ఉంటారు. అయితే ఇంట్లో మేము చిన్న పాత్రే, పెద్ద పాత్ర అంతా కూడా కిరణ్ హాస్పిటలే. ఇప్పుడు మీ అందరూ కూడా మీకు సరైన జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి సత్యంగా చెప్పినట్టు అవన్నీ పాటించి అతి త్వరగా కోలుకుని మీకు మంచి చూపు వచ్చి మీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.